సో XSR 155లో మనం ఉన్న వేరియంట్స్ అన్నిటిని మనం రివ్యూ చేసేసాం. స్క్రామ్లర్ని కూడా చేసేసాం, నార్మల్ వర్షన్ అండ్ బ్లూ కలర్ కూడా చేసేసాం. సో ఇప్పుడు మిగిలి ఉన్న వర్షన్ వచ్చేసి మనకు కెఫే రేసర్ కిట్ అనమాట. మీరు చూసుకోవచ్చు మన దగ్గర మంచి కెఫే రేసర్ కిట్తో XSR 155 ఉంది. సో ఈ వెహికల్ ఎలా ఉంది అండ్ లుక్ వైజ్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, డిఫరెన్స్ ఎక్కువ ఏమి ఉండదు అనమాట. మోస్ట్లీ మొత్తం సేమే బైక్ ఉంటుంది, ఓన్లీ కిట్ యాడ్ ఆన్ అయిపోతుంది. మనకి ఏమేమి యాడ్ ఆన్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేద్దాం అండ్ రన్నింగ్లో ఎలా అనిపిస్తుంది అండ్ ఎవరెవరికి బాగా సూట్ అవుతుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ కిట్లో మనకి ఏమేమి యాడ్ ఆన్స్ అవుతాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సో మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఒక హెడ్ లైట్ కౌల్ ఉంటుంది అనమాట. ఇది చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ బ్రేక్ లీవర్స్కి మనకు ప్రొటెక్టర్స్ చూసుకోవచ్చు, ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. అలాగే ఇవి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఇచ్చారు. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ సింగిల్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ సీట్ కూడా ఉంది బ్యాక్ సైడ్, కానీ ఇక్కడ ఒక కౌల్ కూడా ఫిట్ చేయించుకుంటే ఇంకా గుడ్ లుకింగ్ ఉంటుంది. సో ఈ సీట్ క్వాలిటీ గురించి వస్తే చాలా హార్డ్ అనిపించింది నాకు. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి ఈ కెఫే రేసర్ కిట్లో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ మీకు అందరికీ తెలిసిందే. అండ్ డిజైన్ వైజ్ మనం చూసుకుంటే ఇక్కడ హెడ్ ల్యాంప్ కౌల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రంట్ సైడ్ లుక్ ఎన్హాన్స్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు హెడ్ లైట్ కూడా కొంచెం యూనిక్గా కనిపిస్తుంది, కొంచెం గుడ్ లుకింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ హెడ్ ల్యాంప్ మొత్తం మనకు LED ఉంటాయి. అలాగే గోల్డెన్ USD అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కూడా లుక్ అప్గ్రేడ్ అవుతుంది కొంచెం. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఉంటుంది అండ్ మన దగ్గర ఉన్నది బ్లూ కలర్ వెహికల్ కాబట్టి సో ఇక్కడ ఈ కలర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సైడ్ ప్రొఫైల్ అంతా మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా స్లీకీ ఉంటుంది, చాలా థిన్గా అనిపిస్తుంది అండ్ చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. సో పర్టికులర్లీ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీరు చూసుకుంటే ఇక్కడ ఫుల్ బ్లూ కలర్లో ఉంటుంది అండ్ మంచి గ్రాఫిక్స్ అండ్ XSR 155 అని మనకు బ్రాండింగ్ కూడా ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ట్యాంక్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మస్కులర్ కట్స్తో. అలాగే ఇక్కడ ఇంకొక ప్యానల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, యమహా లోగో ఉంటుంది, అలాగే గ్రాఫిక్స్ ఉంటాయి. సో లుక్ వైజ్ చాలా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది అనమాట ఈ బైక్లో. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు రెట్రో డిజైన్లో మంచి టైల్ ల్యాంప్ ఉంటుంది LEDలో. అలాగే టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు మీరు, LED ఉంటాయి అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇందులో. సీట్ చూసుకుంటే ఇక్కడ సింగిల్ సీట్ అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అగ్రెసివ్ లుక్ ఉంటుంది, అలాగే అగ్రెసివ్ సీటింగ్ పొజిషన్ ఉండడం కోసం ఇలాంటి సీట్ ప్రొవైడ్ చేస్తారు కెఫే రేసర్స్కి. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక సీట్ కౌల్ కూడా వస్తుంది మామూలుగా కెఫే రేసర్స్ అంటే, అది ఈ కిట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఓన్లీ రైడర్ కూర్చోడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది అనమాట. పిలియన్ కూర్చోవాలంటే కూర్చోవచ్చు కానీ అంత కంఫర్టబుల్ ఉండదు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ సేమ్ 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 18.1 bhp ఆఫ్ పవర్ అండ్ 14.1 Nm ఆఫ్ టార్క్. సో మనకి ఇందులో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, అలాగే మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, VVA టెక్నాలజీ ఉంటుంది. సో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇంజన్ వైస్ అయితే దీనికి ప్రాబ్లం అయితే ఏముండదు, చాలా మంచి ఇంజన్ అనమాట ఇది. ఇక్కడ వీల్స్ చూసుకుంటే బోత్ సైడ్స్ మనకు 17" అలాయ్ వీల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ పర్టికులర్లీ మీరు చూసుకుంటే 17" అలాయ్ వీల్తో ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. టైర్స్ చూసుకుంటే ఇక్కడ MRF టైర్స్ ఇస్తారనమాట. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 టైర్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 282 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. దట్టు బైబ్రీ బ్రేక్ ఇస్తున్నారు అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ఉంటుంది కాబట్టి బ్రేకింగ్లో అయితే అస్సలు ప్రాబ్లమే లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట, గోల్డెన్ USD మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే బాగుంది. రియర్ సైడ్ వీల్స్ చూసుకుంటే సేమ్ 17" అలాయ్ వీల్ ఉంటుంది ఫుల్ బ్లాక్ కలర్లో. అండ్ టైర్ చూసుకుంటే మీరు 140/70 టైర్ ఉంటుంది అనమాట. అండ్ MRF రేవ్స్ టైర్ ఇస్తున్నారు బ్యాక్ సైడ్. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 220 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, బైబ్రీ డిస్క్ బ్రేక్ అనమాట. అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ఉంటుంది కాబట్టి చాలా మంచి బ్రేకింగ్ సిస్టమ్. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉంది అండ్ ఇది అసలు వర్తే కాదు. ఈ సస్పెన్షన్ అయితే చేంజ్ చేయాలి XSRలో. సో ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 10 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 to 50 km/లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. నాకు చాలా మంది పర్సనల్గా DM కూడా చేస్తున్నారు అండ్ కామెంట్ కూడా పెడుతున్నారు అనమాట 50 మైలేజ్ వస్తుందని XSRలో. సో యూ కెన్ బిలీవ్ ఇట్. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 810 mm సీట్ హైట్, అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సీట్ హైట్ అయితే ఈ కెఫే రేసర్ సీట్ యాడ్ ఆన్ చేసాక కొంచెం తగ్గిందని అయితే చెప్తాను నేను, ఎందుకంటే కొంచెం ఇట్లా కర్వీ ఫినిష్ ఉందన్నమాట, దాంతో సీట్ హైట్ కొంచెం తగ్గింది. బట్ మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు షోరూమ్కి వెళ్ళి విజిట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అండ్ కర్వ్ వెయిట్ చూసుకుంటే ఓన్లీ 137 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట, చాలా లైట్ వెయిట్ ఇది. సో మీరు బిగినర్ ఫ్రెండ్లీ అయితే, మీరు బిగినర్స్ కోసం కావాలి అనుకుంటే తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ లీనింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా పెద్దగా లీనింగ్ పొజిషన్ అయితే ఏముండదు, కంఫర్టబుల్ రైడ్ చేయొచ్చు అండ్ హైవేస్లో కూడా మీరు రైడ్ చేయొచ్చు అనమాట. సో కెఫే రేసర్ యాడ్ ఆన్ అయ్యాక హ్యాండిల్ బార్ కూడా చేంజ్ చేసి ఉంటే బాగుండేది.
హ్యాండిల్ బార్ కూడా అగ్రెసివ్ స్టైలింగ్ ఇచ్చుంటే బాగుండేది. మన దగ్గర చూసుకోవచ్చు కొత్త XSR 155లో కెఫే రేసర్ కిట్. సో ఈ బైక్ రైడింగ్లో ఎంత యూనిక్గా కనిపిస్తుంది అనేది టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో లెట్స్ స్టార్ట్. చలో, దట్ గుడ్ లుకింగ్ ఫ్రంట్ కౌల్ ఈజ్ రియలీ గుడ్. మనకు లీవర్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రంట్ సైడ్. ఐ డోంట్ థింక్ గోప్రో వ్యూలో కనిపిస్తాయని అనుకోవట్లేదు. సో మీరు ఏ కలర్ వెహికల్ తీసుకున్నా కూడా మీకు ఈ పార్ట్స్ అనేవి ఫిట్ చేసిస్తారనమాట. ఈ లీవర్ ప్రొటెక్టర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ సీట్ కూడా మారిందనమాట, సింగిల్ సీట్ ఇస్తున్నారు కెఫే రేసర్ కాబట్టి. సో కంఫర్టబుల్ అనిపిస్తుంది, కానీ కొంచెం హార్డ్ అనిపిస్తుంది నాకు. లైక్ స్పేషియస్గా ఉంది బట్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, అంత స్మూత్నెస్ లేదు. ఇనిషియల్ పుల్ అండ్ పికప్ చాలా బాగుంటుంది XSRలో. నేను చెప్పినట్టు మంచి పవర్ ఉంది, మంచి పుల్ ఉంది, అండ్ వివి టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ బ్రేకింగ్ ఇస్ రియలీ అమేజింగ్. డ్యూయల్ డిస్క్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో బ్రేకింగ్ ఈస్ ఆన్ టాప్. That is why you should buy this motorcycle, for that insane pickup. పికప్తో పాటు కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కంట్రోల్ కూడా ఉంది ఇందులో. సో చాలామంది బ్లాక్ కలర్ కావాలని అడుగుతున్నారు ఈ బైక్లో. బ్లాక్ కలర్ గురించి యమహా అయితే అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు, బట్ ఐ హోప్ సో తొందరలోనే, లైక్ ఇంకొక 2-3 మంత్స్లో బ్లాక్ కలర్ రిలీజ్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బ్లాక్ కలర్ వస్తే మాత్రం చాలా పాపులర్ అయిపోతుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, లైక్ రైడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ గోప్రో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూ చూసుకుంటే వ్యూ కొంచెం గుడ్ లుకింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్లెయిన్గా ఉండకుండా కొంచెం కౌల్ కనిపిస్తుంది, అండ్ అలాగే లీవర్స్ కనిపిస్తున్నాయి. సో కెఫే రేసర్ కిట్ యాడ్ ఆన్ చేసేటప్పుడు యమహా వాళ్ళు ఈ హ్యాండిల్ బార్ కూడా చేంజ్ చేసి ఒక అగ్రెసివ్ స్టైలింగ్ అండ్ అగ్రెసివ్ పొజిషన్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఓకే, అట్లీస్ట్ లుక్ అయినా ఎన్హాన్స్ చేద్దామని చెప్పి ఇంకొక వర్షన్ అన్న రిలీజ్ చేశారు యమహా వాళ్ళు. ఓకే, సో ఈ సీట్ కంఫర్ట్తో మీరు లాంగ్ రైడ్స్ లాంటివి అయితే చేయలేరని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంది సీటు. బట్ సిటీస్లో అయితే పెద్ద ఫరక్ పడదు. సో ఈ లీవర్ ప్రొటెక్టర్స్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఫ్రంట్కి బ్యాక్కి. ఐ షో యూ దట్. హ్యాండ్లింగ్ అండ్ కంట్రోల్ ఈజ్ సూపర్ గుడ్ మ్యాన్. చాలా వెయిట్లెస్ ఉంటుంది అండ్ కంట్రోల్ చేయాలంటే చాలా ఈజీ ఉంటుంది. ఎవరైనా బిగినర్స్ ఉండి మంచి బైక్ కోసం వెతుకుతుంటే ఇలాంటి బైక్స్ మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. డోంట్ లిసన్ టు అదర్స్. ఈ సేమ్ సెగ్మెంట్లో చాలా ఉన్నాయి, కానీ మీరు వెయిట్ దగ్గర మీకు దీని ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. వెయిట్లెస్ ఉండడం వల్ల బిగినర్స్ కూడా బాగా కంట్రోల్ చేయొచ్చు అనమాట దీన్ని. చాలామంది హంటర్తో కూడా కంపేర్ చేస్తారు XSRని హంటర్కి కంపేర్ చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే పవర్ అండ్ పర్ఫార్మెన్స్లో కూడా డిఫరెన్స్ ఉంది చాలా. హంటర్కి పవర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ అండ్ లుక్స్ XSR విల్ విన్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్ యాజ్ వెల్, మైలేజ్లో కూడా XSR బాగుంటుంది. సో హంటర్ అండ్ XSRకి మధ్య డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో కావాలి అనుకుంటే ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై టు డూ దాట్. ఈ బైక్లో కాన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో
మీరు చూసుకోవచ్చు ఫుల్లీ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో. సో రౌండ్ షేప్లో ఇచ్చారనమాట రెట్రో ఫీల్ ఇవ్వడం కోసం. అండ్ సెంటర్లో స్పీడోమీటర్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఆర్పిఎం మీటర్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు డిజిటల్లో. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ గేర్ ఇండికేటర్ చూసుకోవచ్చు అండ్ చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఈ బటన్స్తో కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ట్రిప్ ఎఫ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ ఫ్యూయల్ ఎకనామీ చూసుకోవచ్చు. దాన్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట యూనిట్స్ని. సో యావరేజ్ ఫ్యూయల్ చూపిస్తుంది మనకు ఓవరాల్గా. అలాగే ఇక్కడ ట్రిప్ 1లో యావరేజ్ చూసుకోవచ్చు మీరు. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట మీరు. అండ్ ఓడో ఉంటుంది. సో ఈ మినిమల్ ఫీచర్స్ అన్ని మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ సెంటర్లో యమహా లోగో చూసుకోవచ్చు అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్స్ ఉంటాయి అండ్ న్యూట్రల్ ఇండికేషన్ ఉంది, ఏబిఎస్ ఇండికేషన్ ఉంది, చెక్ ఇంజన్ ఇండికేషన్ ఉంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ అండ్ హై బీమ్ ఇండికేషన్ కూడా ఉంటుంది అనమాట మీరు చూసుకోవచ్చు. సో ఈ కాన్సోల్ని మీరు ఈ యూనిట్స్ అండ్ బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు కీ ఆఫ్ చేసేసి ఈ బటన్ని 5 సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి కీని ఆన్ చేసినప్పుడు మీకు సెట్టింగ్స్లోకి వెళ్తుంది అనమాట ఇది. సో మీరు చూసుకోవచ్చు ఇలాంటి బార్స్ కనిపిస్తాయి, ఇవి బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో మీరు రైట్ సైడ్ ఉన్న బటన్తో మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 స్టెప్స్లో మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి అండ్ మీరు యూనిట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇందులో మనకు యమహా వై కనెక్ట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు మీరు మొబైల్తో. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, కాలర్లెస్ మెసేజింగ్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి అనమాట. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఇక్కడే ఉంటుంది. అండ్ హార్న్ చూసుకుంటే లౌడ్ హార్న్ ఇస్తున్నారు. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ స్విచ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ బటన్స్ క్వాలిటీ కూడా బాగుంటుంది. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. అలాగే సెల్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది అండ్ హజార్డ్ స్విచ్ ఇస్తున్నారు అనమాట. అలాగే ఈ బైక్లో మీరు లైటింగ్ చూసుకుంటే లైటింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫుల్లీ ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్ ఉంది. అండ్ అలాగే నైట్ టైం కూడా మీకు చాలా బాగా లైటింగ్ ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్. సో ఇబ్బంది అయితే ఏముండదు లాంగ్ డ్రైవ్స్ చేసినా, లేదా సిటీ లైటింగ్ అయితే ఇంకా ఎఫిషియెంట్ అనమాట ఇది. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటాయి. అలాగే ఇందులో హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Okay guys, so this was our full review of Yamaha XSR 155 with Cafe Racer add-on. సో ఈ కెఫే రేసర్ యాడ్ ఆన్ చేశాక కొంచెం అగ్రెసివ్ లుకింగ్ ఉంది. బట్ ఆల్దో హ్యాండిల్ బార్ కూడా చేంజ్ చేస్తుంటే బాగుండేది. చాలా తక్కువ పార్ట్స్ ఉన్నాయన్నమాట ఈ కెఫే రేసర్ కిట్లో. సో మీరు చూసుకుంటే మనకు హెడ్ లైట్ కౌల్ ఉంది అండ్ ఫ్రంట్ ఇక్కడ లీవర్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి అండ్ మనకు సీట్ వస్తుంది. ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు 11,290 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీరు షోరూమ్స్కి కూడా విజిట్ అవ్వచ్చు. కెఫే రేసర్ అండ్ స్క్రామ్లర్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా మంచి పవర్ ఉంటుంది, పుల్ ఉంటుంది, టార్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లాంగ్ డ్రైవ్స్ చేసినా కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్తో రైడ్ చేయొచ్చు. అలాగే మీకు మైలేజ్ కూడా చాలా ఎక్కువ కాబట్టి మీరు తప్పకుండా ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. చాలామంది హంటర్తో కంపేర్ చేస్తున్నారు అండ్ ఇంకా చాలా వెహికల్స్తో కంపేర్ చేస్తున్నారు. సో హంటర్తో కంపేర్ చేస్తే మనకు వెయిట్ డిఫరెన్స్ చాలా వస్తుంది. ఆల్దో హంటర్కి చాలా పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ సెగ్మెంట్స్ యాక్చువల్లీ. ఇక్కడ 155cc 350cc అక్కడ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి కంపారిజన్ చేయకూడదు యాక్చువల్గా. అయినా కూడా మీరు బిగినర్ ఫ్రెండ్లీ అయితే మీకు లైట్ వెయిట్ వెహికల్ కావాలి అనుకుంటే మీరు XSRని కన్సిడర్ చేయొచ్చు. లేదా హెవీ ఉన్న నాకు ఓకే అనుకుంటే మీరు హంటర్ని తీసుకోవచ్చు. సో ఈ రెండింటి మీద మీకు డీటెయిల్ కంపారిజన్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ ఇంకా సీటింగ్ అండ్ కంఫర్ట్ చూసుకుంటే ఈ సీట్ కెఫే రేసర్ సీట్ యాడ్ చేశాక ఇంకొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది నాకు, ఎందుకంటే చాలా హార్డ్ అనిపిస్తుంది ఆ సీట్. అండ్ నార్మల్ XSRకు ఉన్న సీటే కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. అలాగే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఛానల్లో అండ్ చాలా బయట కూడా 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పి చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నప్పటికీ మైలేజ్ ఎక్కువ కాబట్టి మీరు ఒక్క ఫుల్ ట్యాంక్లో 400 కిలోమీటర్స్ ప్లస్ రైడ్ చేయొచ్చు అనమాట. 400 కిలోమీటర్స్ ప్లస్ రైడ్ చేయడం అనేది చాలా ఎక్కువ. సో పర్సనలీ నా దగ్గర ఉన్న 390 అడ్వెంచర్లో నేను రైడ్ చేసేది కూడా ఒక్క ఫుల్ ట్యాంక్లో నేను జస్ట్ 350 కిలోమీటర్స్ వెళ్తాను అనమాట. ఆల్దో నాకు అక్కడ 13 to 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ తక్కువ అని మీరు ఏమనుకోకండి, ఫ్యూయల్ ట్యాంక్ తక్కువ మైలేజ్ ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి గుడ్ లుకింగ్ బైక్ మీరు కావాలి అనుకుంటే దీని ఆన్ రోడ్ ప్రైస్ మీరు చూసుకుంటే ఓన్లీ బైక్ చూసుకుంటే 1,92,000 to 2 lakhs వరకు మీకు రావచ్చు. అండ్ కిట్ యాడ్ ఆన్ చేసుకుంటే 11,290 రూపీస్ ఎక్స్ట్రా. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు ఒక 2,10,000కి ఈ అగ్రెసివ్ బైక్ని తీసుకోవచ్చు. సో చాలా స్లీకీగా ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ అంత ఎక్కువ హార్ష్ రైడింగ్ పాస్చర్ కానీ లేదా డిస్కంఫర్ట్ కానీ ఎక్కువ ఏమి ఉండదు.
మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీకు ఈ XSR 155లో నార్మల్ నచ్చిందా లేదా స్క్రామ్లర్ వర్షన్ నచ్చిందా లేదా కెఫే రేసర్ నచ్చిందా అనేది కామెంట్ చేసి చెప్పండి. సో నేను ఒక పోల్ కూడా పెడతాను, దాన్ని కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. అలాగే గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది. వీఆర్ వెరీ క్లోజ్ టు 10,000 సబ్స్క్రైబర్స్. అండ్ తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో ఈ కెఫే రేసర్ అండ్ స్క్రామ్లర్ కిట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ సేల్స్ కూడా అయిపోతున్నాయి. సో మీరు వెళ్ళి బుకింగ్ చేసుకోండి. నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.